ఇల్లు కోసం ఫిర్యాదు చేస్తే అదే హయాంలో ఉన్నప్పుడు కలెక్టర్ వచ్చేసి వీరు గుడారాలు మొత్తం బీకిచ్చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిలట. మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు లేదు, ఆ దిక్కు దివాణం లేదు. మళ్ళీ ఈ గుడిసె బీకించుకుంటే మళ్ళీ వచ్చి ఈడ స్థిరపడిన పరిస్థితి అయితే ఉంది. వీరి జీవనంలో ఇలాంటి బ్రతుకు మీకుంటే మీరు నివసించగలటోళ్ళ? ఇట్లాంటి గుడిసెల కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, లేకుంటే కవితే గాని వాళ్ళు వచ్చి గుడిసెల నివసించే వాళ్ళు బ్రతికేటోళ్ళ? ఇదే విధంగా రేవంత్ రెడ్డి కూడా కొంచెం పేద ప్రజలపైన దృష్టి సారించి ఉచిత పథకాలపైన కాకుండా ఇటువంటి పేద బడుగు బలహీన వర్గాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆర్జీటీవీ ఛానల్ తరపున అయితే నేనైతే వేడుకుంటున్నాను, రేవంత్ రెడ్డి ఉచిత పథకాలు పెట్టి వేల కోట్ల రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావు కాబట్టి అదన్నీ వదిలేసి ఇటువంటి పేదవారికి పూర్తి స్థాయిలో ఇండ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా ఈ ఇల్లును చూసుకోండి ఒకసారి పూర్తి స్థాయిలో. ఈ సరిగ్గా ఎండలో కూర్చోవాలంటే కూర్చోలేని పరిస్థితి, వర్షాలు పడితే కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నివసించలేని పరిస్థితి. ఏదైనా వర్షాలు వచ్చినా చలికి అన్నిటికీ మనం పుస్తకాలు చదువుకుంటాం కానీ అదే విధంగా పూర్తి స్థాయిలో అయితే ఆ గుడారాలు పూర్తి స్థాయిలో ఎండకి చిక్కిపోయి నానా ఇబ్బందులు అయితే పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు దీనిపై దృష్టి సారించి ఆదుకోవాల్సిందిగా నా తరపున అయితే విన్నతి. ప్రభుత్వం దళిత బంధు అని దళిత బంధు పెట్టింది. ఇప్పుడు ఈ ఊళ్ళే బ్రతికేది రాష్ట్రంలో దళితుల మీవా ఊరోళ్ళ బంగ్లాలు ఉన్నోళ్ళు 1, 2, 3 వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి డబ్బు ఇచ్చేసి వాళ్ళ కుటుంబానికి 2, 3 దళిత బంధువులు పెట్టుకొని కార్లు, బండ్లు, జీబులు ప్రతి ఒక్కటి దళిత బంధువు మీద వచ్చే వస్తువులని పెట్టుకుంటారు. ఊళ్ళో బ్రతికేది వాళ్ళ దళితులు లేకపోతే ఈ గుడిసెల బతికేది మేము ఉన్నోళ్ళం? చెప్పండి, మీరే చెప్పండి. మేము ఈ గుడిసెలలో బ్రతుకుతాం. ఫస్ట్ ముఖ్యంగా దళిత బంధువు అన్న ముచ్చట ఉన్నోళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చి మా దగ్గరకు వచ్చి పరీక్షించాలి. దళితులు మీరా ఊళ్ళో అని వాళ్ళు మా దగ్గరకు వచ్చి పరీక్షిస్తే దానికి సంబంధించి మేము ఏమైనా రిపోర్ట్లు ఏమైనా మేము పెట్టుకున్నాం. మా దాకా వచ్చిందే లేదు. వాళ్ళు 1 పోస్టు పెడతారు, 2 పోస్టులు పెడతారు. ఆ 2 వాళ్ళకే పోతాయి, ఊళ్ళోకే పోతాయి. వాళ్ళే కొట్లాడుకొని వస్తారు. గొర్రెలు పెట్టుకుంటారు, మేకలు పెట్టుకుంటారు, వరగతి మిషన్లని, ట్రాక్టర్లని అన్ని పెట్టుకుంటారు. ఇక మేము ఏం చేస్తాం? మాకు ఎవరు ఏ సహకారం లేదు. ఇక ఊళ్ళో వాళ్ళు తెచ్చుకుంటా అంటారు. ఇక మేము చేతులు కట్టుకుని ఇలా చూస్తూనే ఉంటాను. మేము పోయి దళిత బంధు మేము పెట్టుకోవాలంటే వాడ ముచ్చట చెప్తాడు, మీకు రాదు పోరా, ఇంకా వాళ్ళేది పోరా అంటారు. తెచ్చినాక వాళ్ళే తెచ్చుకొని ఇట్లా పెట్టుకుంటారు. ఇది దళితులమ్మ. ఇదే ఈ కథ. ఇప్పుడు మేము ఉన్నోళ్ళం కదా, మాకు బంగ్లాలు ఉన్నాయి, అందుకే మేము దళితం కాదు, మాకు ఏం రావు. ఊళ్ళో అందరూ పేదోళ్ళు కాబట్టి వాళ్ళు దళితులు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి వస్తాయి. ఏం చేద్దాం మరి? 10 సంవత్సరాల గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గెలిచిండు కాబట్టి 6 గ్యారెంటీలు పెట్టిండు కదా. ముఖ్యంగా ఏంటంటే 6 గ్యారెంటీలలో ఇప్పుడు 1, 2, 3 చేసిండు. నెక్స్ట్ తను చేసే విషయం ఏంటంటే పేదలు ఇప్పుడు ఈ డబల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్ల గురించి తన లాస్ట్ కి పెట్టిండు. మీరు పెట్టిన 6 గ్యారెంటీలలో మాత్రం పక్కా మాకు మాత్రం ముఖ్యంగా మాకు ఈ గ్యారెంటీలలో లాస్ట్ చివరిది ఇందిరమ్మ ఇండ్లు చేస్తే అప్పటి వరకు బతికేటేవాడో సచ్చేటోడేవాడు. విషయం ఏంటంటే మీరు పెట్టిన గ్యారెంటీలలో మొదటిది మాకు ఇండ్లు కట్టిస్తే మా ప్రాణం ఉన్నంత వరకు మేము రేవంత్ రెడ్డికి ఓటేస్తాం. ఉచిత వస్తువులు కూడా మాకు అవసరం లేదు. ముఖ్యంగా మాకు ఇండ్లు కట్టియమను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియమను. అప్పుడు మాకు పోయిన ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేసిందని మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియమను. మా పిల్లల నుండి అవతల పిల్లల నుండి అయినా తనకే ఓటేస్తాం మేము. సార్ నమస్కారం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు పోయిన ప్రభుత్వం నుండి అయితే మాత్రం మాకు అవసరం లేదు, ఎందుకంటే తను మాకేం సహకారం చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే మీరు పల్లెటూరుల విషయాలు తెలుసుకొని మాకు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియండి. ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళు ఇల్లు లేక ఇలాంటి గుడిసెలల్లో వానలు వచ్చి పాములు గరిచి తేలు గరిచి చాలా మంది చనిపోతున్నారు. మరి మాది దమ్మనపేట గ్రామం. ఇందులో మాత్రం మాకు పక్క ముఖ్యంగా మా అసలు పేదోళ్ళకి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. మేము బేడ బుడగ జంగాలం మా తండ్రి వాళ్ళ తండ్రి నుండి ఇక్కడనే బ్రతుకుతున్నాం. ఇప్పటి వరకు అయితే మాత్రం మాకు పక్క గెలిచిన కాంగ్రెస్ ద్వారా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని మేము ప్రార్థిస్తున్నాం. పక్కన ఊరు పక్కన ఇల్లు చూపెట్టరా, దగ్గరికి వెళ్ళవు. అంతేనా? మంచిగా మాట్లాడండి, బాధలుంటే గట్టిగా చెప్పండి. ఇగో ఇప్పుడు బాగానే మాట్లాడతారు, మైకులు పెట్టగానే మాట్లాడరు. మొన్న ఇక్కడ